మర్డర్ జరిగింది సాయి కిరణ్ బెడ్డింగ్ సెంటర్ హిందూపూర్లో అని రాత్రి 8 గంటలకల్లా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఆ తర్వాత వెంటనే వెళ్ళి ఆ సీన్ ప్రొటెక్ట్ చేసి ఎవరు చనిపోయిందని చూస్తే మహిపాల్ అని కర్ణాటక అతను, చంద్రబావి నగర్ తుమ్కూరు జిల్లా అని తెలిసింది. వెంటనే అక్కడ విచారించి సీసీటీవీ ఫుటేజ్ అంతా పరిశీలించి మృతుడి ఐడెంటిటీ కనుక్కున్నాం. తర్వాత మేము అక్కడ ఉండే వాళ్ళని విచారించాం. మాకు తెలిసిన విషయం ఏంటంటే 22వ తారీఖు సాయంత్రం వాసుకుమార్ అనే వ్యక్తి ఆ బెడ్డింగ్ సెంటర్కి వచ్చి అక్కడ బెడ్ తీసుకొని పడుకున్నారు. అతని పక్కనే ఈ మృతుడు మహిపాల్ అనే అతను కూడా ఉన్నాడు. 23 ఉదయం అతని ఫోన్ దొంగిలించినారు ఎవరో అని తెలుసుకున్నారు. ఫోన్ కనబడలేదు. పక్కనే ఉండే వాసుకుమార్ వచ్చి మన మహిపాల్ని అడిగాడు. నేను దొంగిలించలేదన్నారు. తర్వాత అదంతా వెతికాడు ఆ బెడ్డింగ్ సెంటర్లో. ఆ రోజు ఏమీ దొరకలేదు 23. మళ్ళా 24 ఉదయం నేను బెంగళూరుకి చెందినోడని వాసుకుమార్ నికారాపోర్టు పెనుగొండలో పనిచేస్తానని, తనకు ఆ సెల్ ఫోన్ అందులో కొంచెం ఇంపార్టెంట్ మ్యాటర్ మేనేజర్గా ఉంటే కొంచెం మెటీరియల్ ఉందని చెప్పాడు. వెంటనే అక్కడ ఉండేటటువంటి సురేష్ అనే అతను అతనికి చెప్పింది ఏంటంటే ఈ మైపాల్ అనే అతను 3 నెలల నుంచి ఇక్కడే పడుకుంటాడు, ఇక్కడ లేబర్గా పనిచేస్తాడు, ట్రాక్టర్ డ్రైవర్గా అని చెప్పాడు. వాళ్ళిద్దరూ కలిసి అతన్ని కొట్టారు. ఇంకా ఒక 2 అక్కడ. వెంటనే వీళ్ళు ఈ మైపాల్ను కొట్టి ఇచ్చారచ్చ కొట్టారు బాగా కట్టెచ్చుకొని. ఆ దెబ్బల వల్ల అతను చనిపోయాడు. ఆ విషయాన్ని పోలీసులకు చెప్తే చూసాం. వెంటనే అన్ని చోట్ల సీసీటీవీ ఫుటేజ్లన్నీ పరిశీలించాం. క్లియర్గా కొట్టిన వాళ్ళందరినీ చట్ట పరిధిలోకి తేవాలని అలా గట్టి ప్రయత్నాలు చేశాం. దానికి వాళ్ళు నిన్న సాయంత్రం 4 గంటలకు మన గుడ్డం దగ్గర చెరువులో మాకు దొరికారు. ఆ 8 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే చట్టాన్ని ఏ ఒక్కరు చేతుల్లోకి తీసుకున్నా, తాగినామని 1-2 దెబ్బలు వేసినా అది చట్ట ప్రకారం తప్పు కాబట్టి, కొట్టడం తప్పు కాబట్టి, విచక్షణారహితంగా కొట్టినా, 4 దెబ్బలు కొట్టినామనుకున్నా, తలతో గుద్దినామనుకున్నా, తాగి ఉన్నామని చెప్పినా ఇవేవి చట్టానికి సంబంధం లేదు. అందరినీ అరెస్ట్ చేశా. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.